జర్నలిస్టుల సంక్షేమం మరియు అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఉప్పల్ బగాయత్లోని శ్రీరస్తు కన్వెన్షన్లో జరిగిన ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బడ్డేపల్లి కిషోర్, ప్రధాన సలహాదారులు కంచుకట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరీని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తానని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఉప్పల్ ప్రాంత జర్నలిస్టులకు గతంలో కేటాయించిన ఫ్లాట్ల వ్యవహారం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఉంటేనే తమ హక్కులను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, దుబ్బ నరసింహారెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు తాడూరు శ్రీనివాస్, గంధం నాగేశ్వరరావు, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఆకారపు అరుణ్ పటేల్, నిర్ధం భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరు స్టడీగా పట్టుకోండి. కొంచెం వెనుకకు రా. ఓకే, రెడీ రెడీ. విద్యార్థులను సన్మానించుకునే కార్యక్రమం ఒక 5 minutes అయిపోతుంది. ముందుగా ఎమ్మెల్యే గారిని జర్నలిస్టులు కిషోర్ ఉన్న వ్యక్తులు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ తప్పు చేసిన వారిని తప్పుగా చూపించడం, మంచి చేసిన వాళ్ళని మంచిగా చూపిస్తే మీకు కూడా మంచి సమాజంలో మంచి విలువ ఉంటుందనేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు అధికారులకి అలాగే ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి సమస్య పట్ల ప్రతిదీ కూడా మీరు చూపిస్తే సమాజంలో మంచి పేరు ఉంటుంది. అలాగే నాయకులు కూడా ఎవరైతే మీరు నిజమైన తప్పులు ఎవరైనా చేస్తే కూడా మీరు ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా వివరించాలి. ఆ బాధ్యత తీసుకొని మీరందరూ కూడా సమన్వయం చేయాలనేసి ఈ వేదిక ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమిటి ఉంటే ఎవరని ఇస్తారు, ఏదైనా అవసరం ఉంటే వచ్చి పనిచేస్తారు. మీరే 3-4 అంటే బ్రేక్ అయిపోతే మీకే కష్టమవుతుందని చెప్పి మళ్ళీ ఒక్కసారి అది కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, ఈ బగాయత్ ప్లేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఉప్పల్కు సంబంధించిన రైతులది జాగా, వాళ్ళకి ఈరోజు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈసారి ఎంఎంసీ ఆఫీసు ఇక్కడనే బగాయత్లే వస్తుంది. కాబట్టి సీఎం గారు 99% నెక్స్ట్ వీక్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము అసెంబ్లీలో జరిగేటప్పుడు అన్నాడు ఫస్ట్ వీక్ తర్వాత వస్తాను అని చెప్పి. కాబట్టి ఆ రోజు రైతులకు సంబంధించింది నేను డెఫినెట్గా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తా. మీరు ఏమేమి అడుగుతున్నారన్నా మీరు డెఫినెట్గా మీరు రైటింగ్లో పేపర్లో తీసుకురండి. నేను సీఎంని కల్పించే బాధ్యత నాది. కల్పించి మీకు ఏమేమి సమస్యలు లేవో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే పోతే ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్లో చెప్పుకోనికి కాన్స్టిట్యున్సీ పేరుంది కానీ ఉప్పల్లో ఏమీ లేవు. ఈ ఎంఎంసీ ఆఫీస్ కూడా నేను 4 సార్లు సీఎం గారిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీలు ఉండి కూడా నేను పోయి కలుస్తున్నానంటే ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీలనే మా అన్న ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, మీ అందరికీ కూడా తెలుసు. నేను ఆ పాత రిలేషన్స్ పెట్టుకొని నేను ఈ రోజు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ ఎంఎంసీ ఆఫీస్ కూడా తేవడము ఉప్పల్కి ఒక గొప్ప పేరు వస్తుందనే ఉద్దేశంతో వీటికి తేవడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసి సరే ఎవరు చెప్పుకున్నా నాకేం బాధ లేదు, ఎవరైనా ఉంటే కూడా చెప్పుకొని నాకేం బాధ లేదు. కాబట్టి అదొకటే కాకుండా ఉప్పల్లో నల్ల చెరువు, అట్లే పోతే రామంతపూర్లో పెద్ద చెరువు, కాపురాలో ఉప్పల్ కాపురా లేకు, అదొకటి హెచ్ఎంటీ నగర్ చెరువు, వీటికి కూడా 150 కోట్లు సుమారు శాంక్షన్ చెప్పడం జరిగింది. ప్రెస్ క్లబ్ థింక్ అండ్ మీడియా వాళ్ళకి అలాగనే ఇతర పార్టీలందరూ వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ
ఈరోజు డైరీ ఇనాగ్రేషన్కి పిలవడం జరిగింది. మా కిషోర్ అన్న, నరసింహారెడ్డి అన్న, కిషోర్ అన్న ప్రెసిడెంట్ కావడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే 2-3 గ్రూపులు ఇక్కడ కాపురాలు అదే జరిగింది, ఉప్పల్ అదే జరుగుతుంది కాబట్టి ముంగటన్నా ఇంకా ఈ గ్రూపులు దాటి ఇంకా ముంగట పోని దాన్ని కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ క్లబ్ సంబంధించిన వాళ్ళకి లాస్ట్ టైం వీళ్ళకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది 2009లోనో 9-10 మధ్యన. ఇప్పటిదాకా కూడా వాళ్ళ ప్లాట్లు రాలేదు ఇంతవరకు. కాబట్టి ఈసారి నేను 100% అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్లాట్లు వచ్చేటట్టు చూస్తాను. ఎవరికైతే లేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్, ఎవరైతే ఇంతకుముందుకు ఇంక్లూడ్ కాలేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ సోదరులకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళ సొంత పనులు ఉన్నా ఏ పనులు ఉన్నా కూడా నాతోటి ఏ పని అయినా కూడా నేను డెఫినెట్గా ప్రెస్ సోదరులకు అందరు కూడా పనిచేస్తానని చెప్పుకుంటున్నాను. అలాగనే లాస్ట్ ఇయర్ సురేష్ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆ దినము అంటే అతనికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు ఉండేవి. మేమందరం కూడా అంటే అందరు కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా అక్కడ ఉండి అందరం కూడా డొనేట్ చేస్తే సుమారు 8-9 లక్షలు రావడం జరిగింది. అంటే యూనిటీగా ఉంటేనే ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి దయచేసి సోదరులకంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరు యూనిటీగా ఉండి బాగా పనిచేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మేము భయపడాలి లీడర్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే మనల్ని చూస్తే మీరు భయపడే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ముంగటనన్నా మీరు నా రిక్వెస్ట్ మీరు మిమ్మల్ని చూస్తే మేము భయపడేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ క్లబ్ ఉప్పల్ క్లబ్ మీడియా వాళ్ళకి. అలాగనే ఇంకా అంటే పక్కన ఇంకో 2 వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళు ఇద్దరు కలిసిపోవాలని చెప్పి. థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం ఇంత పెద్దన విజయవంతం చేసినందుకు మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఒక వేదిక కోసమే ఏర్పాటించిన ఈ మా ప్రెస్ క్లబ్ మాత్రమే కానీ అంటే జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించడానికి వేదిక మాత్రమే ఈ ఉప్పల్ ప్రెస్ క్లబ్ పెట్టారు. కానీ సాధ్యమైనంత వరకు జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చేస్తాను. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది.